రాత్రి సమయం 9 కావస్తుంది. నర్సుగా పనిచేస్తున్న మేఘన బెడ్రూంలో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటుంది. చేతిలో విభూతి పట్టుకొని అప్పుడే బెడ్రూంలోకి వచ్చి మేఘన పక్కన నిలబడింది రాధిక. వచ్చావా? నీతో పాటు నీ ధైర్యాన్ని, నమ్మకాన్ని తీసుకొచ్చావా? నేనెక్కడుంటే అక్కడ నాతో పాటు నా ధైర్యం, నమ్మకం తోడుగా ఉంటుంది. అది లేనిదే నేను బయటికి రాను. మరి ఆలస్యం ఎందుకు? ఆ ధైర్యాన్ని, నమ్మకాన్ని నాతో కూడా పంపించు అని మేఘన చెప్పగానే రాధిక తన చేతిలో ఉన్న విభూతి తీసి మేఘన నుదుట పెడుతుంది. రాత్రిపూట గదిలో ఒంటరిగా పడుకుంటున్న నాకు, మనం ఉంటున్న టౌన్కి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న హాస్పిటల్లో నర్సుగా నైట్ డ్యూటీ చేస్తున్న నీకు ఈ విభూది రక్షణ కవచం. కాదని నేననడం లేదు కదా రాధిక. ఇక్కడికి రాకముందు నువ్వెవరో నేనెవరో, కానీ అనుకోకుండా ఇద్దరం కలిసాం. ఒక రూమ్ తీసుకున్నాం. అన్నిటినీ షేర్ చేసుకుంటూ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నావు, నేను హాస్పిటల్ నర్సుగా పనిచేస్తున్నాను. అది మామూలు హాస్పిటల్ కాదు మేఘనా, దెయ్యం హాస్పిటల్ అని రాధిక అంటూ ఉండగానే ఆ బెడ్రూమ్కి ఉన్న కిటికీ దగ్గరికి అప్పుడే ఎర్రటి చొక్కా వేసుకున్న మగదెయ్యం వస్తుంది. వాళ్ళని కోపంగా చూస్తుంది. రాధిక, అది దెయ్యం హాస్పిటల్ అయితే అందులో పనిచేస్తున్న నేను కూడా దెయ్యం నర్స్ అంటావా? అప్పుడప్పుడు నాకు అనుమానం కూడా వచ్చి నీ కాళ్ళు చేతులు చెక్ చేస్తాను. నాకున్నట్టుగానే ఉండడంతో నువ్వు దెయ్యానివి కావు, నా ఫ్రెండ్ మేఘనవని నీ దగ్గరకు వస్తాను. జోక్ బాగుంది గాని మరి నేను వెళ్ళనా? టైం అయిపోతుంది. వద్దంటే ఊరుకుంటావా? చెప్పు. ఊరుకోవు కదా. నువ్వు ఆ దయ్యం హాస్పిటల్లో నర్సుగా పనిచేయడం నాకు మాత్రం ఇష్టం లేదు. అది పుకార్ మాత్రమే రాధిక. 6 నెలల నుంచి పనిచేస్తున్నాను. ఎప్పుడైనా నేను దెయ్యం గురించి మాట్లాడలేదు కదా. దెయ్యాలంటే ఎక్కువగా రాత్రిపూట బయటకొస్తాయి, ఇబ్బందులు పెడతాయి, పగని తీర్చుకుంటాయని చదివాం, విన్నాం, చూశాం. నేను నైట్ డ్యూటీ ఎప్పటినుంచో చేస్తున్నాను. నాకెక్కడా ఎదురుపడలేదు. ఎలా ఎదురుపడుతుంది మేఘనా? రోజు నైట్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు నీకు నేను విభూతి పడుతున్నాను కదా, అందుకే ఆ దెయ్యం నీ దగ్గరికి రావడం లేదు, నిన్ను చంపడం లేదు. సరే రాధిక, ఈరోజు నేను విభూతి లేకుండా హాస్పిటల్కి వెళ్తున్నాను. బాయ్ రాధిక, గుడ్ నైట్ అని చెప్పి మేఘన ఆ ఇంటి నుంచి బయలుదేరింది. ఒక ఆటో వచ్చి ఆగుతుంది. మేఘన హాస్పిటల్ పేరు చెప్పి ఎక్కుతుంది. ఆటో ఆ హాస్పిటల్ వైపు వెళ్తూ ఉంటుంది. ఆ ఆటో మీద ఎర్రచొక్కా దెయ్యంవాడు కూర్చుని ఉంటాడు. ఆటో అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్తుంది. ఒక అరగంట తరువాత మేఘన హాస్పిటల్కి చేరుకొని నైట్ షిఫ్ట్లో పనిచేయటానికి వచ్చింది. మేఘన హెడ్ నర్స్ హేమలతని కలవగానే చూసుకోవాల్సిన వార్డు వివరాలు, పేషెంట్స్ గురించిన వివరాలు చెప్పి వెళ్ళిపోతుంది. ఇక సమయం రాత్రి 2 గంటలవుతుంది. కుర్చీలో కూర్చున్న మేఘనకి కళ్ళు నెమ్మదిగా మూతలు పడుతున్నాయి. అప్పుడే ఎవరో మూలుగుతున్న శబ్దం వినపడింది. వెంటనే తేరుకుని తనున్న వార్డు మొత్తాన్ని పరిశీలనగా చూసింది. మళ్లీ ఎలాంటి శబ్దం వినపడకపోవటంతో నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. ఎర్రటి చొక్కా దెయ్యం మేఘన దగ్గర ప్రత్యక్షమవుతుంది. పడుకున్న మేఘన చెవి దగ్గర గట్టిగా ఒక నవ్వు నవ్వి చటుక్కున మాయమవుతుంది దెయ్యం. అంతే, నవ్వుకు తుల్లిపడి మేఘన కళ్ళు తెరుస్తుంది. గబగబా వార్డు మొత్తం తిరిగి చూస్తుంది. ఏ పేషెంట్కి ఏమీ కాలేదు. దూరం నుంచి కుక్కలన్నీ ఒకేసారి అరవటం వినిపిస్తుంది మేఘనకి. లోపలే ఏదో తెలియని భయం మొదలైంది మేఘనలో. చాలా నెలలుగా నైట్ డ్యూటీ చేస్తున్నాను, ఎప్పుడు ఇలాంటి భయం కలగలేదు. ఈరోజు ఎందుకో చాలా భయంగా ఉంది. కంటికి కనబడకుండా ఏదో నన్ను వెంటాడుతుందనే ఫీలింగ్ కలుగుతుంది అని అనుకుంటూ ఉండగానే పెద్ద పెద్ద ఏడుపులు వినిపిస్తాయి మేఘనకి. అంతే, మేఘన గుండెలో ఒక్కసారిగా సుతలీ బాంబ్ పేలినంత పనైంది. ఇంకా మేఘనకి ఏడుపులు వినిపిస్తూనే ఉన్నాయి. ధైర్యం తెచ్చుకుని ఏడుపులు వినిపిస్తున్న శబ్దం వైపు పరిగెత్తుకుంటూ హాస్పిటల్ ఎంట్రీ దగ్గరికొచ్చింది మేఘన. చుట్టూ చూసింది. ఆ హాస్పిటల్ చుట్టూ ఉన్న చెట్లన్నీ ప్రశాంతంగా కనిపించాయి. కాని వినిపించిన ఏడుపులు ఎవరివో వాళ్ళు మాత్రం కనిపించలేదు. అప్పుడే సడన్గా కరెంటు పోయింది. మేఘనకి చెమటలు పడుతున్నాయి. సరిగ్గా అప్పుడు మౌనంగా ఎంట్రీ దగ్గర ఒక మూల నిలబడి
ఏడుస్తున్న ఎర్రచొక్కా దెయ్యం మేఘనకి కనిపించింది. అంతే, భయంతో మేఘన ఇలా అంటుంది, ఎర్ర చొక్క దెయ్యం అని గట్టిగా అరుస్తుంది. క్షణంలోనే కరెంటొస్తుంది. తను ఇంతకు ముందు చూసిన చోట ఏమీ కనిపించలేదు. పరుగున తన వార్డుకి వెళ్ళిపోయింది మేఘన. అక్కడ మరొక నర్సు కూర్చుని ఉంది. మేఘన కంగారుగా ఉండటంతో ఆ నర్సుకి విషయం అర్థమైంది. ఎర్ర చొక్క దెయ్యాన్ని చూసి భయపడుతున్నావా? అవును సిస్టర్. ఎలా ఉంది ఫీలింగ్? పై ప్రాణాలు పైకి పోయేంతలా ఉంది. అతని పేరు చందు. ఇదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. అతని వల్ల మనకేం సమస్య ఉండదు. కాకపోతే ఆ ఎర్ర చొక్క దెయ్యాన్ని చూసిన వాళ్ళు ఏదో ఒక పెద్ద ప్రమాదానికి గురవుతూ ఉంటారు. మరి నువ్వు? అంటూ మేఘన ఆ నర్సును చూస్తుంది. ఆ నర్సు కాళ్ళు మన కాళ్ళలా ముందుకు కాకుండా వెనక్కి తిరిగి ఉన్నాయి. అంతే, మేఘన కళ్ళు తిరిగి పడిపోయింది. పెద్దగా నవ్వుకుంటూ ఆ నర్సు దెయ్యం కూడా మాయమవుతుంది. కాసేపటి తర్వాత మేఘన కళ్ళు తెరుస్తుంది. తన చుట్టూ దెయ్యాలు కనిపిస్తూ ఉంటాయి మేఘనకి. అందులో ఎర్రచొక్కా దెయ్యం కూడా ఉంటుంది. భయంతో బ్రతిమాలుతూ ఇలా అంటుంది మేఘన, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నిన్ను వదిలిపెట్టాలంటే మీ నాన్న ఈ హాస్పిటల్ ఎండి అండ్ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ని మాకు అప్పగించాలి. డాక్టర్ చంద్రశేఖర్ మా నాన్నే కాదనను, కానీ ఈ హాస్పిటల్ మా నాన్నది కాదు అని చెప్తే నమ్మటానికి మేం చెవుల్లో పూలు పెట్టుకొని లేవు సిస్టర్. చూడండి, మీరిప్పుడు దెయ్యాలే కావచ్చు, కానీ మీలోనూ మంచితనం ఉంటుందని నాకు తెలుసు. నేను చెప్పేది నిజం. మా నాన్న డాక్టర్ చంద్రశేఖర్ కాదని అనడం లేదు అని చెబుతున్న మేఘన వైపు గుర్రుగా చూస్తూ ఉంటాయి దెయ్యాలు. వాటిని చూస్తూనే భయం భయంగా మేఘన చెబుతూ ఉంటుంది, అతనొక వ్యాపారవేత్త. అతనికి ప్రతిదీ వ్యాపారమే. అతను చేసే పనులు నచ్చకే నేను ఇంట్లో నుంచి బయటకొచ్చేశాను. నా వ్యక్తిగతంగా నాకిష్టమైన సేవ చేయడానికి ఇదే సరైన మార్గమని భావించి నేను నర్స్ కోర్స్ చదువుకున్నాను. నర్స్గా ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. ఈ హాస్పిటల్ మా నాన్నదని ఇక్కడికొచ్చే రోగుల మీద విదేశీ ప్రయోగాలు చేస్తున్నారని నాకు తెలీదు. ఇప్పుడు తెలిసింది కదా, మరేం చేస్తావ్? ఇక్కడ జాబ్ మానేసి మరొక హాస్పిటల్ చూసుకుంటాను. అక్కడ ఉన్న వాళ్ళకి సేవ చేసుకుంటాను. మరి ఆత్మలకి శాంతి ఎప్పుడు? మేమిలాగే దెయ్యాల్లాగే గాలిలో తిరుగుతూ ఈ హాస్పిటల్లోనే ఉండాలా? మీ ఆత్మకి శాంతి కలగాలంటే మీ నాన్న మా మీద చేసిన విష ప్రయోగాలని మేం మీ నాన్న మీద చెయ్యాలి. మాలో అతను కూడా కలిసిపోవాలి. అప్పుడే మా ఆత్మలకి శాంతి. లేదంటే ఉండదు నీకు మనశ్శాంతి. నీడలాగా నిన్ను వెంటాడుతూ ఉంటాం. మాకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీ కదా అని చెబుతున్న దెయ్యాల మాటలు విన్న మేఘన ఆలోచన చేయటం మొదలు పెడుతుంది. బాధగా కన్నీళ్లు కారుతూ ఉంటాయి. మా నాన్నను మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. ఆయన మిమ్మల్ని చంపాడు, తిరిగి మీరు చంపుతున్నారు, మీలో కలుపుకుంటున్నారు. సరే, మీ నాన్న కోసం ఏడవకు. వాడు ఉత్తముడు కాదు. కానీ నాకు తండ్రే కదా. ఇంతకాలం తల్లి లేకపోయినా తండ్రి ఉన్నాడని అనుకున్నాను. నా కోసం మారుతాడని ఆశపడ్డాను. కానీ తప్పని నాకు ఇప్పుడే తెలిసింది. మీ ఇష్టం, మీరు ఆయన ఏమైనా చేసుకోండి, నన్ను మాత్రం వదిలిపెట్టండి అని చేతులు జోడించి అడుగుతుంది మేఘన. దెయ్యాలు అక్కడి నుంచి మాయమైపోతాయి. అరగంట తర్వాత ఎర్రచొక్కా దెయ్యం డాక్టర్ చంద్రశేఖర్ బాడీని తీసుకొచ్చి మేఘన ముందు పడేస్తాయి. దెయ్యాలు మాయమైపోతాయి. గాయాలతో ఉన్న తండ్రిని చూస్తూ మేఘన కంటతడి పెట్టుకుంటుంది. నన్ను మన్నించు తల్లి. మీ అమ్మకి మంచి భర్తగా, నీకు మంచి తండ్రిగా ఉండలేకపోయాను. నాన్న. తిరిగి దెయ్యాలన్నీ ఎర్రటి సూదులు పట్టుకుని ప్రత్యక్షమవుతాయి. డాక్టర్ చంద్రశేఖర్ బాడీలో గుచ్చుతాయి. అంతే, చంద్రశేఖర్ తల్లాడుతూ చనిపోతాడు. దాంతో అక్కడున్న దెయ్యాలన్నీ తెల్లని బూడిదలా మారి గాల్లో కలిసిపోతాయి. మేఘన అదే హాస్పిటల్లో పనిచేస్తూ దెయ్యాల హాస్పిటల్ అని కాకుండా దాన్ని మంచి హాస్పిటల్గా మార్చేస్తుంది. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.